హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో అయితే మనం ఈ ఏదో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ అయితే పెట్టాను. ఇది ఏంటి అంటే ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్. ఇది ల్యాప్టాప్ ఇప్పుడు మనం హెవీ యూసేజ్ ఉంటుంది కదా, గేమ్స్ అవి ఆడేవాళ్ళు, నెక్స్ట్ వీడియో ఎడిటింగ్స్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే వెంట్స్ అయితే ఉంటాయి కింద. మనకి చూసుకున్నట్టయితే మనకి ల్యాప్టాప్కి కింద అయితే వెంట్స్ అయితే ఉంటాయి. దాని నుంచి మనకి హీట్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది, ఎయిర్ అయితే. మనం దాన్ని కవర్డ్ సర్ఫేస్లో ఉంచామంటే ల్యాప్టాప్ని, మనకి ఏంటి అంటే అది హీట్ అయితే బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ల్యాప్టాప్లో ఉండిపోయి హీట్ అనేది ఏంటంటే ల్యాప్టాప్ హీట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ హీట్ని అయితే ఇది కిందకి లాక్కుంటుంది. హీట్ కిందకి లాక్కొని మనకైతే ల్యాప్టాప్ హీట్ ఎక్కకుండా మనకి కూల్గా ఉంచుతుంది ల్యాప్టాప్ని. వీడియోస్ ఎడిట్ చేసే వాళ్ళైనా, గేమింగ్ ఆడే వాళ్ళు, లేదంటే ఎక్కువసేపు ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళైనా ఒక కవర్డ్ సర్ఫేస్లో, అంటే ఇప్పుడు మనం ఒక ఎక్కువగా మనం ల్యాప్టాప్స్ ఏం చేస్తాము అంటే ఒక బెడ్ మీద కానీ, లేదంటే నార్మల్గా అలా కవర్డ్ సర్ఫేస్లో మనం ఉంచేస్తాం ల్యాప్టాప్స్. సో అవి ఏంటి అంటే హీట్ ఎక్కిపోతూ ఉంటాయి. సో అలా హీట్ ఎక్కకుండా నేనైతే ఇది నాకు ఫ్లిప్కార్ట్లో 450 అయితే పడింది. దీని అయితే నేను ఆర్డర్ అయితే పెట్టాను ఫ్లిప్కార్ట్ నుంచి. కాకపోతే నాకు ఇక్కడ ప్రోడక్ట్ అయితే లైట్గా డ్యామేజ్ అయితే ఉంది ప్రోడక్ట్కి, చూడొచ్చు. కాకపోతే ఏంటంటే అన్బాక్సింగ్ అయితే చేసి ఇది నేను యూజ్ చేశాను. దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ వీడియోలో అన్బాక్సింగ్ అయితే ఫస్ట్ చూస్తారు. అన్బాక్సింగ్ చూసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ కంప్లీట్గా వీడియో అయితే చూడండి. చూసి మీరు కూడా మీ యూజెస్ తగ్గట్టుగా మీరు కూడా తీసుకోవాలనుకుంటే మీరైతే తీసుకోవచ్చు. దీనికి ఏంటి అంటే మన ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే యూఎస్బి టైప్-ఏ పోర్ట్ అయితే ఉంటుంది. దీని నుంచి మనం ల్యాప్టాప్కైనా కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు. ల్యాప్టాప్ యూఎస్బి పోర్ట్కి అయినా సరే మనం కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు. లేదా అంటే ఒక పవర్ బ్యాంక్ అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే పవర్ బ్యాంక్ అయితే పెట్టాను అన్బాక్సింగ్ వీడియోలో. సో మనం ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చూద్దాం. చూసి నెక్స్ట్ ఏంటి అంటే ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్న అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం లేటర్. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియోలోకి వెళ్దాం. వీడియో అయితే మొత్తం చూడండి. ఫ్రెండ్స్, నాకు మళ్ళీ ప్రోడక్ట్ అయితే ఈ బాక్స్లో అయితే వచ్చింది. పైన ఫ్లిప్కార్ట్ కవర్ అయితే ఉంది, అది రిమూవ్ చేశాను. ఇప్పుడు దీంట్లోంచి అయితే మనం ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ అయితే బయటికి తీస్తున్నాను నేను. ఇది వచ్చేసి కూలింగ్ ప్యాడ్. మనం డౌన్లో చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ SmartBuy అని ఉంది. ఇదైతే దాని ఫిజికల్ ఆడియో. ఇది బ్యాక్ సైడ్ అయితే మనకి ఫ్యాన్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి యూఎస్బి పెట్టుకోవడానికి అయితే కేబుల్ అయితే ఇచ్చారు. అది డైరెక్ట్ ఫ్యాన్ నుంచి కనెక్షన్ అయితే ఉంటుంది. వెనకాల మనం అయితే బయటికి కనబడకుండా సెట్ చేసుకోవచ్చు. అక్కడ 2 స్టాండ్స్ల టైప్లో అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్. దాన్ని యూజ్ చేసి మనం ఎయిర్ అయితే కిందకి ఫ్రీగా వెళ్ళడానికి అయితే స్టాండ్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. ఇలా అయితే ఇలా అయితే సెట్ చేసుకోవాలి మనం దానికి. సో నేనైతే పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేశాను. చూడొచ్చు, ఆన్ అయితే అయింది. అదే ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంటుంది. అక్కడ తిరుగుతూ ఉంటే ఏంటంటే మనకి హీట్ అనేది ల్యాప్టాప్ వెంట్స్ కింద, హీట్ వెంట్స్ నుంచి మనకి హీట్ అయితే అబ్జర్వ్ చేసుకొని కిందకైతే రిలీజ్ చేస్తుంది. సో మనకి ల్యాప్టాప్ హీట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా అయితే పెట్టుకోవాలి మనం ల్యాప్టాప్. ఇది వచ్చేసి 14 ఇంచెస్. ఇది 14 ఇంచెస్ ల్యాప్టాప్ కాబట్టి నేను 14 ఇంచెస్ తీసుకున్నాను. మీ ల్యాప్టాప్ 15.6 ఇంచెస్ అయితే మంచి 15.6 ఇంచెస్ ఇది డౌన్లో అయితే ఇలా ఉంటుంది. మనకి లైటింగ్ అయితే హీట్ అయితే కింద నుంచి అయితే మనకి వెళ్ళిపోతుంది హీట్. మనం ల్యాప్టాప్కి అయినా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇవి హీట్ వెంట్స్ ఫ్రెండ్స్. ఇది అయితే ఇందులోంచి మనకి హీట్ అనేది బయటకు వస్తుంటుంది, అంటే ఎయిర్ వస్తుంది. ఆ ఎయిర్ మనం ఏంటంటే ఎయిర్ బయటికి వెళ్ళకపోతే మనకి ల్యాప్టాప్ అయితే హీట్ ఎక్కిపోతుంది. చూసారు కదండి ఫ్రెండ్స్, మరి అది అన్బాక్సింగ్ అయితే. ఇప్పుడైతే దీన్ని రివ్యూ అయితే ఇద్దాం. ఎలా ఉంది, ఇది నాకు నచ్చిందా లేదా, దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నది అయితే చూద్దాం. ఫస్ట్ దీన్ని కాన్స్ చూద్దాం. ఇందులో నాకు నచ్చని విషయాలు ఏంటి అంటే ఇది 450 పడింది. కాకపోతే ఇది నాకు అంటే మనం ఫ్లిప్కార్ట్లో చూసి ఆర్డర్ పెట్టేటప్పుడు అయితే మనకి ఇది కొంచెం హెవీగా ఉన్నట్టయితే కనిపించింది. కాకపోతే ఇది ఏంటి అంటే మనకి చాలా
డెలికేట్ ఉంది ప్రోడక్ట్ అయితే. కాకపోతే మనకి ల్యాప్టాప్ దీనిపైన పెట్టి మనం వర్క్ చేసుకునేటప్పుడు అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇది నాకు డెలికేట్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడైతే ఇది డ్యామేజ్ అయింది వచ్చింది నాకు. దీని మీద అయితే మనం ల్యాప్టాప్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ప్లేస్ చేసుకొని డౌన్లోనైతే మనకి ఉంటాయి. సో ఇలాగా ప్లేస్ అయ్యి ఎయిర్ అయితే ఈ కింద నుంచి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు అదొక్కటే కాన్ అయితే అదొక్కటే. ఇప్పుడు ప్రోస్ అయితే చూద్దాం. నేను ఇంతకుముందు ఇది యూజ్ చేయకముందు నార్మల్గా నేను ఒక ప్యాడ్ మీద ప్లాంక్ మీద పెట్టేసి నేను వీడియోస్ అయితే ఎడిట్ చేసేవాడిని. ఇప్పుడు నేను దీని మీద వీడియో ఎడిట్ చేసిన తర్వాత అయితే నాకైతే ఇది చాలా నచ్చేసింది. కాకపోతే ఇది 14 ఇంచెస్. ఇది మీరు ఒకవేళ మీ ల్యాప్టాప్ 15.6 ఇంచెస్ అయితే ఈ కొద్దిగా పెద్ద సైజువి ఒకసారి చూస్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇది నేనైతే పవర్ బ్యాంక్ పెట్టాను. దీన్ని పవర్ బ్యాంక్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ల్యాప్టాప్ పోర్ట్కైనా పెట్టేసుకోవచ్చు. దీని మీద ల్యాప్టాప్ ప్లేస్ చేసుకుంటారు. ల్యాప్టాప్ ప్లేస్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకి వెంట్స్ కింద ఉంటాయి కాబట్టి ఆ వెంట్స్ నుంచి మనకి ఎయిర్ అయితే పాస్ అయిపోతుంది. సో నాకైతే వాడక ముందు అయితే నాకు ఇది నచ్చలేదు. నేనైతే ఫస్ట్ యూజ్ చేయకముందు, యూజ్ చేసిన తర్వాత అయితే నాకైతే చాలా నచ్చేసింది. ఎందుకు అంటే నేను ప్రతిరోజు వీడియో ఎడిట్ చేసేటప్పుడు ల్యాప్టాప్ అయితే భారీగా హీట్ ఎక్కిపోయింది. నా ల్యాప్టాప్ వచ్చేసి ఎంఐ నోట్బుక్ 14 ఇంచ్ ల్యాప్టాప్ నాది. సో ఇది 14 ఇంచ్ కాబట్టి ఇది తీసుకున్నాను నేను. హీట్ని అయితే ఫ్యాన్ నీట్గా లాగేసుకుంటున్నది, మొత్తం లాగేసుకొని ల్యాప్టాప్ అయితే కూల్ ఉంచుతున్నది. నాకైతే చాలా నచ్చింది. ఎడిట్ చేసేటప్పుడు అయితే రోజు హీట్ ఎక్కేది ల్యాప్టాప్. నేను ల్యాప్టాప్ మొత్తం పట్టుకొని చూస్తే అసలు ఎక్కడ హీట్ అనేది లేదు. మొత్తం హీట్ అయితే కిందకైతే అబ్జర్వ్ అయిపోయింది, కింద నుంచి వెళ్ళిపోయింది మొత్తం. కాబట్టి నాకైతే చాలా నచ్చింది. ఇదైతే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై. ఇది నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే అక్కడ నుంచి కొనుక్కోవాలనుకుంటే అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో లింక్ మీద ప్రెస్ చేసి మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కొనుక్కోవచ్చు. లేదు అంటే సిమిలర్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ కూడా ఒకసారి చూడండి. మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. ఇదైతే కొద్దిగా డెలికేట్ ఉంది. మీ ల్యాప్టాప్ వచ్చేసి ఒక ఎంత అంటే ఒక 1.3 to 1.7, 1.8 kgs ఇలా ఈ బిలో ఉంటే ఇది తీసుకోవచ్చు మీరు. ఈ ప్రోడక్ట్ అయితే మీకు బాగానే ఉంటుంది. కాబట్టి మీ ల్యాప్టాప్ ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం ఇది డెలికేట్ ఉంది కాబట్టి వేరే చూస్ చేసుకోండి. కొద్దిగా హెవీ వెయిట్ మనకి హెవీ వెయిట్ పడినా సరే ఏం అవ్వకుండా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇదైతే డెలికేట్ ఉంది, అది ఒక్కటే నాకు మైనస్ అనిపించింది ఇందులో. సో మీ ల్యాప్టాప్ తక్కువ వెయిట్ ఉన్నట్టయితే ఇది తీసుకోవచ్చు మీరు. లేదు అంటే ఇంకో ప్రోడక్ట్ ఏదైనా సరే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా ఎలా ఉంది ఈ వీడియో, ఎలా అనిపించింది, మీకు ప్రోడక్ట్ ఎలా ఉంది, నచ్చిందా లేదా ఏంటి అన్నది అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గివ్ అవే గురించి వాళ్ళకు కూడా ఒకసారి చెప్పి వీడియో షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, జై హింద్.